హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరో టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మరి డిస్కస్ చేసే ముందు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం వల్ల చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో మరి మీ మొబైల్లో క్రోమ్ ఉంటుంది కదండి. సో ఆ క్రోమ్ని ఓపెన్ చేయాలండి. సో ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సెర్చ్ గూగుల్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది. సో మరి అక్కడ ట్యాప్ చేసి సింపుల్గా మీరు ఏపీజీబీ అని టైప్ చేయండి. సో ఏపీజీబీ అని టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ పైన చూపిస్తున్న చూడండి, ఇలా వస్తుందండి. సో ఇక్కడ ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదండి. సో ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనే ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదండి రెడ్ కలర్లో, దాన్ని ట్యాప్ చేయండి. ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఇలా డిస్ప్లే అవుతుందండి. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అని కనిపిస్తుంది కదా. సో ఆ నెట్ బ్యాంకింగ్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని కనిపించి కింద క్లిక్ హియర్ అని కనిపిస్తుంది. సో ఆ క్లిక్ హియర్ని మనము క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ వైట్ కలర్లో ఇంటూ మార్క్ ఉంది కదండి, జస్ట్ దాన్ని క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ చూడండి ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి రీటైల్ కార్పొరేట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు రీటైల్ సెలెక్ట్ చేసుకోండి. రీటైల్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి బాటమ్ సైడ్ వస్తే మీకు ఇక్కడ న్యూ కస్టమర్ రిజిస్టర్ హియర్ అని కనిపిస్తుంది. సో మీరు ఏం చేయాలంటే సింపుల్గా న్యూ కస్టమర్ రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలా డిస్ప్లే అవుతుందండి. సో ఇక్కడ చూడండి స్టెప్ 1 దగ్గర కస్టమర్ ఐడి అడుగుతుంది. సో కస్టమర్ ఐడి అయితే నాకు తెలిసినంత వరకు బ్యాంక్ పాస్బుక్లో ఉంటుంది. లేదంటే ఎవరైనా తెలియకుంటే మీ హోమ్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళి కస్టమర్ ఐడి కనుక్కోండి. సో కనుక్కోయిన తర్వాత ఇక్కడ కస్టమర్ ఐడి అనేది ఇచ్చేసి ఇక్కడ కింద సైడ్ వచ్చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది కదండి, ఆ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ చూడండి స్టెప్ 2 వచ్చేసి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ బ్రాంచ్ టోకెన్ అన్నాడు. సో బ్రాంచ్ టోకెన్ అంటే బ్రాంచ్కి వెళ్ళాలండి. సో ఇక్కడ నాకు డెబిట్ కార్డు ఉంది కాబట్టి నేను డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ యూజర్ ఐడి అని ఉంది. సో దాని కింద సేమ్ యాజ్ కస్టమర్ ఐడి అని ఉంది. సో నాకు ఎంటర్ యూజర్ ఐడి అంటే మనం మాన్యువల్గా మనము ఏదైనా టెక్స్ట్తో పాటు నెంబర్స్ని కూడా మనము యాడ్ చేసుకోవచ్చండి. లేదు మనకు కస్టమర్ ఐడినే యూజర్ ఐడిగా కావాలనుకుంటే జస్ట్ సేమ్ యాజ్ కస్టమర్ ఐడి అనేది టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, డెబిట్ కార్డ్ నెంబరు, దాని తర్వాత ఎక్స్పైరీ డేట్ వచ్చేసి మంత్, ఇయర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బ్లూ కలర్ బటన్ కనిపిస్తుంది కదండి, ఆ నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే సక్సెస్ అని చెప్పేసి ఇలా మనకు విండో వస్తుంది. జస్ట్ ఇక్కడ ఓకే చేసేసేయండి. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందంటే ఓటీపీ వెరిఫికేషన్ అనేది కూడా మనకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. సో మరి ఆ ఓటీపీ అనేది ఆటోమేటిక్గా కూడా ఒక్కోసారి ఎంటర్ అవుతుంది. ఎంటర్ కాకుంటే మీరు జస్ట్ మాన్యువల్గా ఎంటర్ చేసేసేయండి. మాన్యువల్గా ఎంటర్ చేసిన తర్వాత డౌన్ సైడ్ వచ్చేసి ఫినిష్ అనే బటన్ ఉంటుంది. సో ఆ ఫినిష్ అనే బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు కస్టమర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, 1 టైం లాగిన్ అండ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెంట్ టు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. సో ఎప్పుడైతే మనం అక్కడ క్లిక్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక మెసేజ్ రూపంలో టెంపరరీ లాగిన్ అండ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది మన మెసేజ్ బాక్స్లో రావడం జరుగుతుందండి. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఓకే అని కనిపిస్తుంది కదండి,
ఓకే చేసేసేయండి. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ మనకు చేంజ్ లాగిన్ పాస్వర్డ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అని ఇలా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి చేంజ్ లాగిన్ పాస్వర్డ్ అని ఉంది. సో దాని కింద పాస్వర్డ్ గైడ్లైన్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు టెంపరరీ లాగిన్ పాస్వర్డ్ వచ్చేసి మనకి మెసేజ్ రూపంలో వస్తుందండి. అది కూడా నేను స్క్రీన్లో ఇస్తా చూడండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో ఇలా టెంపరరీ లాగిన్ పాస్వర్డ్ అనేది మనకి మెసేజ్ రూపంలో వచ్చి ఉంటుంది కాబట్టి అది ఇచ్చిన తర్వాత మనం న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదండి, ఆ నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు లాగిన్ పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ ఫర్ రిజిస్టర్డ్ కస్టమర్ అని వస్తుంది. జస్ట్ మీరు ఓకే చేసేసేయండి. ఓకే చేసిన తర్వాత స్టెప్ 2 వచ్చేసి మనకు చేంజ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్. సో ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ గైడ్లైన్స్ అనేది ఇక్కడ ఉంటాయండి. సో టెంపరరీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది కూడా ఎలా ఇవ్వాలంటే మనము మినిమం 8 క్యారెక్టర్స్ ఇచ్చి మనం ఏమైనా నెంబర్స్ అనేది ఇచ్చుకోవచ్చండి. సో మరి మనకి టెంపరరీ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది మనకి మెసేజ్ రూపంలో వచ్చి ఉంటుంది కాబట్టి అది ఇచ్చిన తర్వాత మనము న్యూ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ కన్ఫర్మ్ న్యూ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తామండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫినిష్ అనే బటన్ ఉంది కదండి, సో ఆ ఫినిష్ అనే బటన్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ ఫర్ రిజిస్టర్డ్ కస్టమర్ అని వస్తుంది. సో మరి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది మన రిజిస్టర్ కస్టమర్కి సక్సెస్ఫుల్గా చేంజ్ అయిందని చెప్పేసి వస్తుంది. జస్ట్ ఓకే చేసేసేయండి. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్ స్టెప్స్ కంప్లీటెడ్ ప్లీజ్ లాగిన్ అనే వస్తుందండి ఇలా. సో జస్ట్ లాగిన్ చేసేసేయండి. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూజర్ ఐడి కస్టమర్ ఐడి అని కనిపిస్తుంది. సో మీకు తెలుసు యూజర్ ఐడి కూడా మనము జనరల్గా ఏదైనా మనము విత్ నెంబర్ విత్ నేమ్ కానీ ఇలా సెట్ చేసుకోవచ్చండి. లేదంటే మనకు యూజర్ ఐడినే కస్టమర్ ఐడిగా కావాలనుకుంటే మనం అక్కడ టిక్ మార్క్ చేసి ఉంటాం కాబట్టి మనము జస్ట్ కస్టమర్ ఐడి అనేది అక్కడ ఇచ్చేసి మనం పాస్వర్డ్ కూడా సెట్ చేసుకొని ఉంటాం కదండి, ఆ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి మనం సింపుల్గా లాగిన్ చేస్తే మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనకి సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతామండి. సో ఇలా ఈజీగా మనము ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.